లో ఫైనల్ స్టోరీ చూద్దాం. ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. ఐఏఎస్ అహ్మద్ అనర్హుడంటూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ని కొట్టేయాలని అహ్మద్ బాబు అప్పీల్ చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. చాలా మంది ఉద్యోగుల ప్రమోషన్లను అహ్మద్ తొక్కి పెడుతున్నారంటూ ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ఈ అంశంపై అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమై కోర్టు ఆదేశాలని పాటించాలని, ప్రమోషన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖతో పాటు అహ్మద్ బాబు నిర్వహిస్తున్న శాఖల్లో ఏదీ సవ్యంగా లేనట్లు కనిపిస్తోందని కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది. లేటెస్ట్గా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మా కరెస్పాండెంట్ వసంత్తో మాట్లాడదాం లైవ్లో. వసంత్, హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తర్వాత ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? అహ్మద్ ఏమంటున్నారు? ఉద్యోగ సంఘాలు ఏం చెప్తున్నాయి? సో ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఏపీ టాక్సెస్ సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు పైన మరోసారి ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రమోషన్లు ఇవ్వకుండా తొక్కు పెడుతున్నారు, ఉద్యోగులు వేధింపులకు గురిచేస్తున్నట్టు కూడా దాఖలైనటువంటి పిటిషన్లపైన ఏపీ హైకోర్టు ఏప్రిల్ 27వ తేదీన చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. డిఓపిటీతో పాటుగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్సెస్తో పాటుగా ఏపీసీఎస్ను అహ్మద్ బాబుపై ఏ చర్యలు తీసుకున్నారు విచారించి ఆ నివేదికను జూలై 26వ తేదీలోపు ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎదుట ఉంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన అప్పీల్ చేశారు ఏపీ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అహ్మద్ బాబు. మరోవైపు అహ్మద్ బాబు అనర్హుడు అంటూ కూడా మరో పిటిషన్ ఉద్యోగుల సంఘం నేతలు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపైన విచారించిన ఏపీ హైకోర్టు ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని స్టే విధించాలని ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో, అప్పీల్కి వెళ్ళారో దాన్ని సమర్థించి దాన్ని కొట్టివేసింది. అయితే అహ్మద్ బాబుకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం విచారించాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఏవైతే ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ కోర్టుకు సమర్పించినటువంటి అంశాలు ఏవైతే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు అయితే దాన్ని సమర్థించడంతో పాటుగా స్టే ఇచ్చేందుకైతే నిరాకరించింది. గత కొంతకాలంగా చీఫ్ కమిషనర్ ఏపీ టాక్సెస్కి సంబంధించి అహ్మద్ బాబు సీనియర్ ఐఏఎస్గా ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా ఉద్యోగులు ప్రమోషన్లు ఇవ్వడం లేదు, అలాగే ట్రాన్స్ఫర్ చేయడం లేదు. ఎవరైతే ప్రమోషన్లకు సంబంధించిన వ్యవహారం పైన కానీ లేదా తన శాఖలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రశ్నించినటువంటి క్రమంలో వారిని వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల ఏప్రిల్ 27వ తేదీ చాలా స్పష్టంగా హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఈ తీర్పు పైన ఆయన అప్పీల్కి వెళ్ళినటువంటి సందర్భంలో అలాగే స్టే విధించాలంటూ కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్లు విచారించిన ఏపీ హైకోర్టు విచారించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేసేలాగా ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి సంబంధించి కూడా మంత్రి పయ్యావుల కేసు సుదీర్ఘంగా అధికారులతో మంత్రాలు జరిపారు, చర్చించారు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేసే దిశగా అడుగులు వేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్ వసంత్, ఇది ఇవాళ 5 at 5 బ్రేక్.